ఆందోళనకు దిగింది. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా భారీ నిరసన నిర్వహించారు. విజయవాడలో సిపిఐ ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న నేతలందరినీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని అరెస్టులు నిరసిస్తూ వామపక్షాలు ఈ రోజున విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం విజయవాడలో నెలైన్ సెంటర్లో ఉన్నాం. చూడొచ్చు వామపక్ష పార్టీ నేతలందరూ కూడా ప్రభుత్వం నిన్న చేసిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసనకు దిగిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఉద్యమాన్ని అణిచివేత ధోరణితో అక్రమ అరెస్టులు చేసింది. మేము ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదాని కోరాము. దాన్ని ప్రజల ఆకాంక్షగా ప్రత్యేక హోదా ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదా మేము కోరాము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అనేది బీజేపీ టీడీపీ ఎన్నికల హామీలో ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము కోరాము. దాన్ని నెరవేర్చకుండా ఉన్న ప్రభుత్వాలను మేము ప్రశ్నించినందుకే మిమ్మల్ని అరెస్టు చేశాయని చెప్పి వామపక్ష నేతలు చెప్తున్నారు. మేము ప్రత్యేక హోదా సాధించడానికి శాంతియుతంగానే నిరసన దీక్షలకు దిగాం తప్ప ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. వాటిని కూడా ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన దీక్షలు చేస్తున్న వామపక్ష నేతలు మనతో ఉన్నారు. ప్రధానంగా సిఆర్డీఏ సిపిఎం కార్యదర్శి బాబురావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిరసన దీక్ష ద్వారా ఏం తెలియజేస్తుంది? ప్రత్యేక హోదా కోసం కానీ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడిపోతూ ఉంది. పిరికి పంద ప్రభుత్వంలా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అడ్డం పెట్టి ఇవాళ నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కాదు, సంఘాలు కాదు, సినిమా యాక్టర్లను కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకుండా అరెస్టులు చేయటం, ప్రతిపక్షాలని, వామపక్షాలని, విద్యార్థులని, యువకుల్ని, ఇది ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉంది పోలీసు రాజ్యం తప్ప చంద్రబాబు నాయుడు రాజ్యం కాదు. ఎంతమంది నోరు నొక్కుతారు? 144వ సెక్షన్, 30వ సెక్షన్, అరెస్టుల, కేసుల, ఒక ప్రత్యేక హోదా కాదు, వంశధార నిర్వాసాలు చేస్తే వాళ్ళ మీద, అంగన్వాడీ వాళ్ళు చేస్తే వాళ్ళ మీద, విద్యార్థులు ఆందోళన చేస్తే దాని మీద ఈ రకంగా పాశవికమైన నిర్బంధం సాగుతూ ఉంది. దీంతో గతంలో ఫాసిస్టు విధానాలని, నిరంకుశ విధానాలు అవలంబించిన ప్రభుత్వాలన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టక తప్పదు. ప్రత్యేక హోదా మీద ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నాం. ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటాం. ఈ అరెస్టులు, కేసులు భయపడేది లేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, సిపిఐ నగర కార్యదర్శికి మీరు మీ ఆందోళన ఏ విధంగా చేయబోరు? వినాశకాలే విపరీత బుద్ధి. చంద్రబాబు నాయుడికి వినాశకాలం దాపురిచ్చింది. వాళ్ళ నియంతృత్వ పోకడలతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే అది శృంగభంగం తప్పదు. బషీర్బాగ్ ఘటన, గత అనుభవాల నుంచి చంద్రబాబు నాయుడు ఎటువంటి గుణపాఠం తీసుకోలేదనేటువంటిది అర్థమవుతుంది. విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర వామపక్షాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా ఇది ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. దీన్ని ఖచ్చితంగా ముందు తీసుకుపోవడానికి ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తాము. అరెస్టులకి లేదా లాఠీలకి, తోటాలకి భయపడేటువంటి సమస్య లేదు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ 9 సంవత్సరాలు మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం తప్పదు. మేడం, మీరు చెప్పండి, మహిళల పట్ల కూడా అరెస్టులు కూడా కొన్ని జరిగినట్టు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పుడు ఏ విధంగా స్పందించుకోవాలి? 28వ గణతంత్ర దినోత్సవాన్ని నేను జరుపుకున్నాము. నిన్ననే మన రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగం అమలుకి నాంది పలికినటువంటి రోజునే రాజ్యాంగం సాక్షిగా పార్లమెంట్ మెంబర్స్ని, ప్రతిపక్ష నేతల్ని, ప్రోటోకాల్ కూడా లేకుండా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా, మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా విశాఖపట్నంలో చేసినటువంటి పాసిఫికమైనటువంటి దాడి చాలా అన్డెమోక్రటిక్గా ఉంది. మహిళలందరూ కూడాను చాలా సిగ్గుపడే రీతిలో చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా ఉద్యమాల మీద దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇది మాత్రం ఎల్లకాలమో కొనసాగలేరు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు పరిపాలన చేయడం కూడా కష్టమవుతుంది. ఉద్యమాలు, పోరాటాలు సహజంగా ఉండేటువంటి పద్ధతుల్లో శాంతియుతమైనటువంటి పోరాటాలు మీద కూడా దాడులు మొదలు పెడితే ఇంకా దీనికి ప్రభుత్వాలు, పాలక పక్షాలు తీరే రకంగా ఉందని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రత్యేక హోదా అనేది ప్రజల ఆకాంక్షని, దాన్ని నెరవేర్చే దిశగా వామపక్ష పార్టీలు, అన్ని పార్టీలు కలిసి కూడా ఉద్యమం చేస్తున్నాయని, శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అక్రమంగా అరెస్టుల ద్వారా ఆపే ప్రయత్నం కూడా చేస్తుందని, అయితే ఈ అరెస్టులకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఎటువంటి విధంగా వెనుకంజ వేయమని, ప్రత్యేక హోదా సాధించే వరకు అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పి వామపక్ష నేతలు మనకు చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీకాంత్, HM TV, విజయవాడ నుంచి.